కానీ అది ఊహించుకున్నట్టు ప్రతి ఒక్కరు అనుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితి అసలు లేదండి. ఆయన ఏంటంటే ఒక కులాన్ని తెచ్చుకోవడం, ఒక కులాన్ని తెచ్చుకుంటే ఇంకో కులం ఓట్లు మనకు వస్తాయి. రాజ్యం తీసుకొస్తా, ఇదేనా రాజ్యం తీసుకురావడం అంటే ఫీజులు దోపిడీ చేసి ఈ రోజు వరకు కూడా పెన్షన్స్ పడలేదు, జీతాలు అందరికీ ఇవ్వలేదు. ఏమీ లేదండి, అభివృద్ధి అయితే ఎక్కడ లేదు. ఏదో సంక్షేమం పేరుతో అలా వెళ్తున్నాడు. ఏదో ఒక చేతితో ఇవ్వడం, ఇంకో చేతులు లాక్కోవడం తప్పించి చేయడానికి అతనికే తెలియదండి అంత మెజార్టీ వస్తుంది అనేసి. ఏదో ఊహించిన మెజార్టీ ఇచ్చాడు, ఏదో మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇచ్చేస్తారనే ఉద్దేశంతో అతనికి ఏం చేస్తున్నాడు అతనికి తెలియకుండా అలా చేస్తున్నాడు. ఇంకా ఆయనకి అటువంటి ఆలోచన అయితే లేదండి. అతను సొంతంగా వ్యాపారం చేసుకోవడం, అది సొంతంగా సంపాదించుకోవడం తప్పించి వేరే ఆలోచన అయితే ఏమి లేదు ఆయనకి. ఆ పరిస్థితి అస్సలు లేదండి. ఆయన ఏంటంటే ఒక కులాన్ని తెచ్చుకోవడం, ఒక కులాన్ని తెచ్చుకుంటే ఇంకో కులం ఓట్లు మనకు వస్తాయి. ఆ అంగన్వాడీ టీచర్ ధర్నా చేశారు, వాళ్ళు బెదిరించాడు మళ్ళీ వాళ్ళు తీసేస్తాం ఇంకో వేస్తాం అనేసి. అంటే ఈ ఓట్లు పోతే ఇంకో కొత్త ఉద్యోగాలు వేస్తే ఆ ఓట్లు వస్తాయి అంతే తప్పించి వేరే అయితే ఆలోచన అయితే ఏం లేదు. కులాలని రెచ్చగొట్టడం, లేదా మతాలను రెచ్చగొట్టడం, ఈ ప్రాంతాలను రెచ్చగొట్టడం, ఈ తప్పించి వేరే అయితే ఆలోచన అయితే ఏమీ లేదండి. ఇంకా అభివృద్ధి అయితే ఏమీ లేదండి. అభివృద్ధి ఎక్కడ లేదు. ఎక్కడ చూస్తున్నాం, ఆ రోడ్లు చూస్తున్నాం ఎక్కడికి. ఇప్పుడు మా ఏరియాలో అయితే సచివాలయ బిల్డింగ్ సగం అలా ఉన్నాయి. ఎక్కడ ఒక హౌసింగ్ లేదు. మాది ఏజెన్సీ ప్రాంతం, మాది పాడే నియోజకవర్గం. ఇప్పుడు వచ్చి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. ఇప్పుడు జగన్ మారాలి తప్పించి ఎమ్మెల్యేలు మారితే ఉపయోగం ఉందండి. అభివృద్ధి అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. తండ్రిలాగే చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఈయన చేస్తున్న స్కీమ్లో అయితే వృద్ధాప్యం పింఛన్ చూడండి, అది 100% రూపాయలు సక్సెస్ అయింది. అది ఒక్కటి తప్ప మిగతా స్కీములైన కూడా మనం చెప్పుకున్నంత అయితే కాదు. ఆయనకు ఉన్న సలహాలు ఇచ్చేవాళ్ళు అట్లా ఉంటారు కదా, ఆయన చేస్తున్నది అంతవరకు అనిపిస్తుంది ఏమో నాకు. ఆయన ఓన్ డెసిషన్ తోటి చేస్తారని ప్రజలందరూ అనుకున్నారు. అది పక్కదో అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుళ్ళ కొలిసి అందరూ, ఒక ఎన్టీ రామారావు ఉండేటప్పుడు ఎలాగైతే కొలిసేవారు అంత పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి లేదు కదా. ఎన్టీ రామారావు అంటే ఒక వేవు, ఇతను ఇది చేస్తారని. అదే జగన్ గారి తండ్రికి కూడా అదే వచ్చింది. తండ్రికి మించి ఇతను కష్టాలు పడి ఇవన్నీ చూశారు కదా పాదయాత్రలో, మించే చేస్తారని ప్రజలందరూ కూడా ఒక ఒపీనియన్కి వచ్చారు. కానీ అది ఊహించుకున్నట్టు ప్రతి ఒక్కరు అనుకునేది అయితే జగన్మోహన్ రెడ్డి అది కనిపించలేదు. అది ఈ ప్రభుత్వంలో కాదండి, ఏ ప్రభుత్వంలోనే అవి జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అది హైలైట్ చేస్తాను అంతే. చూస్తే ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కువ డబ్బులు పంచడం అదే అభివృద్ధి, ఇంకేమీ లేదు. సంక్షేమం ఇప్పుడు ఎలా ఉందంటే కేవలం అధికారంలో ఉండడానికి డబ్బులు పంచుతున్నారు అనుకుంటున్నాను. నా మట్టుకు నా ఒపీనియన్ అంతే. పేద ప్రజల మీద ఏం ప్రేమ కాదు. ఉందా అంటే కొంతమంది ఉందని అంటున్నారు, ఈసారి అతనే వస్తాడని అంటున్నారు, అది చెప్పలేం. మరి మీ అభిప్రాయం ప్రకారం పరిపాలన మారాలని అనుకుంటున్నాం. రేట్లు తగ్గిస్తాం, అది ఏమీ లేదు. పేద ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు, అన్నం వండేసి ఇంటికి ఇవ్వాలి. నిజంగా పేదవాళ్ళు ఉన్నారు, కొంతమందే పేదవాళ్ళ పేరు చెప్పి చాలామందికి రేషన్ కార్డులు కూడా అనవసరం అయ్యాయి, రద్దు చేసి పడేయాలి. కాకపోతే ఏ పార్టీ రద్దు చేయదు, ఓట్లు పోతాయి. వాళ్ళకి కావాల్సిన ఓట్లు 2 ఫ్లోర్ల బిల్డింగులు, 3 ఫ్లోర్ల బిల్డింగులు, ఇంటికి 4 బళ్ళు ఉన్న వాళ్ళు కూడా బయటకు వద్దాయి. ఆ బియ్యం ఎవడ తింటలేదు, అమ్ముకోవడం. కేజీ రూపాయికి ఇస్తామంటున్నారు. మామూలుగా మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ 60-65 ఉంది ఇవాళ కేజీ. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది ఎవడో ఆలోచించట్లేదు. ఈ రోజు వరకు కూడా పెన్షన్స్ పడలేదు, జీతాలు అందరికీ ఇవ్వలేదు. ఇది వరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లోనూ అయినా 1వ తారీఖు అంటే పేడే, జీతాలు ఆ రోజు వచ్చేవి. ఏదైనా తప్పు పరిస్థితులు కాకపోతే కొన్ని ఆటంకాల వల్ల 2-3 తారీఖులు, 1వ తారీఖు ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలి అందరికీ. ఈ గవర్నమెంట్కి ఆ కాన్సెప్ట్ లేదు. 1వ తారీఖు మొదలు పెడుతున్నారు ఇవ్వడం, 15వ తారీఖు వరకు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 3 కూడా వేస్ట్ నా దృష్టిలో అయితే. అంతే. ఒక ఉపాధ్యాయుడు అనేది లేకపోతే స్కూల్ మీద ఎంత ఖర్చు పెట్టి ఏం ఉపయోగం అండి? ఉపాధ్యాయుడే లేనప్పుడు ఎన్ని పథకాలు పిల్లల గురించి పెడితే ఏం ఉపయోగం చెప్పండి. సరే, ఆ మాట కూడా ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోలేకపోయారు. సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఆ మాట నిలబెట్టుకోలేకపోయారండి. ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రాలేదు. 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేది రాలేదు. సార్, జాబులు ఇచ్చామంటున్నారు కానీ ఒక సచివాలయం జాబులు ఆయన మాట ఇవ్వకపోయినా 1,40,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మాట ఇచ్చిన మాట తప్పారు. సచివాలయం గురించి ఆయన ఎలక్షన్ ముందు ఎక్కడా చెప్పలేదు 1,40,000 ఉద్యోగాలు సచివాలయం ఉద్యోగాలు ఇస్తాను. కానీ ఇచ్చిన మాట టీచర్ ఉద్యోగాలు 23,000 అనే మాట నిలబెట్టుకోలేకపోయారు. నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే ఒక్క సచివాలయం పోస్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇంతవరకు లేవు, గ్రూప్ 2 ఉద్యోగాలు లేవు. ఏబిపిఎస్సి నుంచి ఈ 2 ఉద్యోగాలు ఇప్పుడు కొత్తగా మొన్న వచ్చిన నోటిఫికేషన్ తప్ప కొత్తగా ఈయన నియమించిన పోస్టులు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ అన్నారు 2019 ఎన్నికల నేపథ్యంలో. మెగా డిఎస్సీ 6,200 పోస్టులతో తీస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్క పీఈటీ పోస్టులకు సంబంధించి అభ్యర్థులంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. మరో పక్క లాంగ్వేజ్కి సంబంధించి ఒక్కొక్క పోస్టుకి 750 రూపాయలు ఫీజు కట్టాలా అని వాపోతూ ఉన్నారు. వీళ్ళంతా
పేద మధ్యతరగతికి సంబంధించిన ఫ్యామిలీలు. మీరు అంటారు కదా, పేద మధ్యతరగతి జీవితాలను బాగు చేస్తా, రాజన్న రాజ్యం తీసుకొస్తా. ఇదేనా రాజన్న రాజ్యం తీసుకురావటం అంటే? ఫీజులు దోపిడీ చేసి. కాబట్టి డిఎస్సి అభ్యర్థిగా అడుగుతా ఉన్నాం, కాబోయే టీచర్గా అడుగుతా ఉన్నాం, వ్యవస్థను బాగు చేసే వ్యక్తిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఫీజుకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ పూర్తిగా అన్నింటినీ మీరు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి డిఎస్సి అనేది మెగా డిఎస్సి విడుదల చేయండి. మినిమం 25,000 పోస్టులు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు ఆ సచివాలయం పోస్టులు తప్ప ఏ ఉద్యోగం ఇవ్వలేదు. డిఎస్సి వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేయాలి. 4,000 పోస్టులతో పీఈటీ అభ్యర్థులకు న్యాయం చేసేలా ఆ పోస్టులు విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 పాదయాత్ర టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 23,000తో మెగా డిఎస్సి తీస్తాననేది చెప్పారు, వాగ్దానం చేశారు. ఇప్పటి వరకు డిఎస్సిలో ఏం తీయలేదు కాబట్టి అని చెప్పి మేము ఓటు రూపంలో ఆయన గెలిపించుకున్నాం, చేస్తారు కదా అని. 2022లో టెట్ పెట్టారు, అప్పుడు మళ్ళీ కోచింగ్కి వెళ్ళాం, అప్పుడు ఒక 40,000 ఖర్చు అయింది. అక్కడ నుంచి టెట్ ఒకటే పెట్టారు, డిఎస్సి అనేది తీయలేదు. సరే 23,000 ఉద్యోగాలు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ అవనగడ్డ కోచింగ్కి వెళ్ళి కూర్చున్నాం, ఒక 50,000 ఖర్చు పెట్టి. మొత్తం మీద 1,40,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం 5 సంవత్సరాలు. ఇతను తీసిన పోస్టులు ఏంటి? 6,100 పోస్టులు. ఈ 6,100 పోస్టుల్లో కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 6 జిల్లాలకి ఎస్జిటి పోస్టులు వచ్చేసి 0. మేము చేసింది ఏంటి? స్పెషల్ డిఎస్సి అంటే ప్రత్యేక విద్యార్థుల గురించి. అంటే ఈ చెవిటి వారు, మోగవారు, కళ్ళు లేని వారు, నడవలేని వాళ్ళు, ఆటిజం, తర్వాత మానసిక రోగులు, ఈ చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకి టీచ్ చేయడానికి అని చెప్పి మేము స్పెషల్ డిఎస్సి చేసాం, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసాం.